మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. దాంట్లో ప్రధానమైన సమస్య దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. అందరూ ఒకటి చెప్పారు, మాకు ఎక్కడో పట్టాలు కాదు, మేము ఎక్కడున్నా అక్కడనే ఇవ్వండి. ఎందుకంటే మా బంధువులు మిత్రులు మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడి నుంచే సులభంగా ఉంటుంది, మీరు ఎక్కడో ఇస్తే అక్కడి నుంచి మేము వెళ్ళేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. ఆ రోజు నేను మిమ్మల్ని ఒకటే కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి నేను కోరా. అంటే 53,000 మెజారిటీతో గెలిపించమన్నా తల్లి. ఎన్నికల సమయంలో సర్వేలు చేస్తాం తల్లి, మేము అందరం అన్ని పార్టీలు చేస్తాయి, మాకు సర్వేలు వచ్చేది. ఆ సర్వేలో కుప్పము మంగళగిరి చూసుకున్నాడు. ఎందుకంటే నేను పోటీ పడేది ఒకే ఒక వ్యక్తితో, అది చంద్రబాబు నాయుడు గారితో. ప్రయత్నిస్తా, పెద్ద పోటీ పడుతున్నాను అనకూడదు, ప్రయత్నిస్తా తల్లి, ఆయన స్పీడే వేరు. సో కుప్పంతో పోటీ పడాలని చూస్తే ఎప్పుడు మన మెజారిటీ తక్కువగా పడుతుంది, కుప్పం కన్నా 1% తక్కువను. మా వాళ్ళకి ఫోన్ చేసేవాడు, వేదిక పైన నాయకులతో మాట్లాడింది, అరే ఇంత చేసాం ఇంకా తక్కువ ఉంటే ఎట్లా అని అహర్నిశలు మేము అనుకునేవాళ్ళం. ఎన్నికలు అయిన తర్వాత కుటుంబం మేము అందరం బయటికి వెళ్ళాం. 3 సంవత్సరాల తర్వాత సరదాగా కుటుంబం అంతా కలిసి ఉండాలని బయటికి వెళ్ళాం, వెకేషన్కి వేరే దేశానికి వెళ్ళాం. అక్కడ భోజనం చేస్తుంటే బాబుగారికి నేను ఛాలెంజ్ చేశా. బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు. కుప్పం కన్నా 1 ఓటు ఎక్కువ మెజారిటీ నాకు వస్తుంది సార్ అన్న. కుర్రోలు స్పీడ్ ఎక్కువలే, మీకు అంత సీన్ లేదురా అన్నారు. కానీ తల్లి, మంగళగిరి ప్రజలు చరిత్ర తిరిగి రాశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం నాకు మెజారిటీ ఇచ్చి శాసనసభకు పంపిస్తాం జరిగింది. అంటే ఒక భరోసాతో ఒక బాధ్యత నాకు పెంచారు తల్లి, నాకు బాధ్యత పెరిగింది. ఆనాడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఇంటి పట్టాలు అనేది ఒక రోజుతో అయ్యే పని కాదు, కొంతమందికి సులభంగా అవుతుంది, మొదటి సంవత్సరంలోనే నేను పట్టాలు ఇస్తానని చెప్పా. కొన్ని 2 సంవత్సరాలు పడుతుందన్నా, కొన్ని సుమారుగా 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చని ఆనాడే చెప్పా. ఆనాడు ఇంకొక హామీ కూడా ఇచ్చా, గౌరవంగా మీకు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో సహా నేను మీకు పట్టాలు అందిస్తానని. తల్లి, హామీ ఇచ్చే ముందు ఒక ఆలోచించాల్సిందేమో, ఎందుకంటే 3,000 పట్టాలు ఇచ్చేదానికి 6 రోజులు పడుతుంది నాకు. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు తల్లి. మీరు ఏ బాధ్యత అయితే నన్ను గెలిపించారో, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో, ఆ బాధ్యత నా భుజ స్కంధాలపై నేను ఈరోజు మోస్తున్నాను తల్లి. మిమ్మల్ని ఆనాడు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. అటు బాబు గారితో కానీ పవనంతో కానీ పోరాడి మంగళగిరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసాక నాకు బలం వస్తుందని చెప్పే తల్లి. ఈరోజు మీరు నాకు ఆ బలం ఇచ్చారు, ఆ శక్తి కల్పించారు తల్లి. అందుకే మీరు చూస్తే క్యాబినెట్ మీటింగ్లో 100 పడకల హాస్పిటల్ ఏ నియోజకవర్గంలో అప్పటికీ శాంక్షన్ అవ్వాల. మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ నేను అడిగితే ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. మంగళగిరి నియోజకవర్గం కదా, చేయండి అని చెప్పే పరిస్థితి తల్లి.